దీని నుంచి వచ్చేటువంటి చర్చ ప్రజలకు పోవడానికి భయకంపితులైపోతుంది సర్కార్ పైన. ఓ సీఎం కార్యాలయం నుంచి కింద ఎవరిని పట్టించుకోను, నాకు తెలుసు ఎవరికి ఎంత శక్తి ఉందో. సీఎం కార్యాలయం నుంచే నేరుగా అధికారులు పోలీసులతో, జిల్లా పోలీసులతో మాట్లాడడం, అధికారులతో మాట్లాడడం, ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని ఎట్లనే చేసి సభ జరగకుండా పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అని క్యాన్సిల్ చేయించు. ఏమైంది? ఇప్పుడు మూతి మీద కొట్టినట్లు హైకోర్టు మళ్ళీ మీటింగ్ పెట్టుకోండి అని ఇచ్చింది కదా. ఎన్ని రోజులు పెడతారు ఆంక్షలు? మీరు ఏం ఆంక్షలు పెడతారు? బుద్ధి లేనితనం కాదు ఇది. అది ఎట్లా సమంజసమో మీరు మీటింగ్ పెట్టి ప్రజలను ఒప్పియండి. సాక్షాత్తు తెలంగాణ తొలినాళ్లలో నీటిపారుదల శాఖకు నేతృత్వం వహించిన హరీష్ రావు గారే రేపు వచ్చి దాని మీద చెప్తారు. ఇప్పుడు దాని మీద ఎవరు చెప్పాలి? జవాబు చెప్తే ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ప్రజలను ఒప్పియాలి. చేయండి ఆ పని, ప్రజలను ఒప్పియండి. మేము వద్దంటున్నామా? ప్రజలను ఒప్పియండి. ఫైనల్ గా ఆమోదించేది ప్రభుత్వం కదా. ప్రభుత్వము అటువంటి నిర్ణయం తీసుకోదని మేము కూడా భావిస్తున్నాం. కానీ ప్రజల ఆందోళనను ప్రభుత్వం గమనించాలన్న ఉద్దేశంతోనే ఈ సభ పెట్టేది. ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకోమని ఈ సభ పెట్టేది. ఈ మూర్ఖత్వానికి పోయి మొండితనానికి పోయి మాకు తోచినట్లు చేస్తామంటే దానికి ఉండే పరిణామాలు దాన్ని ఎవరైనా అనుభవించాల్సి వస్తుంది. ప్రయత్నం చేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. స్వేచ్ఛగా ఎవరి గొంతు వాళ్ళు వినిపించే అవకాశం కల్పించినప్పుడే మీకుంటుంది. మీరు మాకు ఇలా ఆటంకాలు కల్పించి అధికార పార్టీ కదా, లేకుంటే ప్రభుత్వం మాది కదా, ప్రభుత్వ యంత్రాంగం అధికారులను ఉపయోగించుకొని మేము ఆటంకాలు కల్పిస్తామంటే తెల్లారేపటి నుంచి మా వాళ్ళు ఊరుకుంటారా? పెట్టని 100 కేసులు కానీ ఏం చేయాలో చేస్తారు మా వాళ్ళు కూడా. అట్లా ఉత్పన్నమయ్యే పరిస్థితి కారణం ఎవరైతారు? అధికార యంత్రాంగం అవుతుంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం మీరు పక్షపాతం వహిస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. విన్నవిస్తున్నా, మేము ఇప్పటిదాకా చేసినటువంటి ఏ కార్యక్రమాలు ఎక్కడైనా కూడా ఇన్నేళ్ల కాలంలో, 25-26 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఒకరికి ఇబ్బంది కలిగించే పని మేము ఎన్నడూ చేయలే. చాలా బలంగా పదునుగా వాదనను వినిపించినాం ప్రజలకి. జవాబు ఉంటే చెప్పాలి, లేదంటేనంటే దారి లేదని చెప్పాలి. కానీ దాన్ని తట్టుకోలేకుండా బెంబేలు ఎత్తిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే అది మీ కర్మ, మీరు అనుభవిస్తారు. థ్యాంక్ యూ.